ఆరాధించేదం మనము ఆరాధించేదం పరమపిత దేవుని ఆరాధించేదం ఆరాధించేదం మనము ఆరాధించేదం పరమపిత దేవుని ఆరాధించేదం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం ఆరాధించేదం మనము ఆరాధించేదం ఆత్మయందు సత్యమందు ఆరాధించేదం ఆరాధించేదం మనము ఆరాధించేదం ఆత్మయందు సత్యమందు ఆరాధించేదం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం ఆరాధించేదం మనము ఆరాధించేదం ఆత్మదాత యేసుని ఆరాధించేదం ఆరాధించేదం మనము ఆరాధించేదం ఆత్మదాత యేసుని ఆరాధించేదం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదాం 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 హల్లెలూయా 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 స్తుతించు చేతులపైకి లేపి ఆరాధించు స్తుతించు కనపరచు దేవుని హల్లెలూయా 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 పరిశుద్ధ పరమా దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము కలుగునుగాక పరిశుద్ధ పరమా దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము మహిమా కలుగునుగాక పరిశుద్ధ పరమా దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము మహిమా
కలుగునుగాక. బిడ్డలారా, రెండు చేతులు జోడించి ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. ఈ నవంబర్ నెల తెలుగు ధ్యాన వడక మొట్టమొదటి రోజు సోమవారం చివరి గడియలో మనమున్నాం. ఉదయములో పరిశుద్ధ దివ్య బలిభోజతో మనము ఈ ధ్యాన వడకం ప్రారంభించుకున్నాం. మొదటి వాక్య పరిచర్య, రెండవ వాక్య పరిచర్యలు అయిపోయాయి. మనము ఇప్పుడు దివ్య సప్రసాద ఆరాధనలో పాల్గొంటున్నాం. ఇది ఒక సంపూర్ణ సమర్పణ ఆరాధన. నిశ్శబ్దంగా ఆ త్రిత్విక దేవుని పాదాల చెంద మీ ఇంటిని, మీ కుటుంబమును, మీ కుటుంబ సభ్యులను, మీరు పాల్గొంటున్న ఈ ధ్యాన వడకమును, మీరు ధ్యానిస్తున్న దేవుని వాక్యమును ఈ సాయంకాల వేళలో ఈ ఆరాధనలో పాల్గొంటున్న ఒక్కొక్కరిని విశ్వాసముతో, భక్తితో ఆ ప్రభు బంగార చేతికి సమర్పించండి. బిడ్డలారా, దేవాని ప్రసన్నత మాకు అనుగ్రహించండి అని ప్రార్థించు. మా హృదయాలను స్పర్శించండి దేవా అని ప్రార్థించు. నీ ఆత్మ ద్వారా మమ్మల్ని మీ సన్నిధికి నడిపించండి దేవా అని ప్రార్థించు. నాకు నీవు కావాలయ్యా అని ప్రార్థించు. మా ఇంటికి నీవు అవసరము దేవా అని ప్రార్థించు. దేవుడిచ్చిన ఎన్నో ఆహ్వానాన్ని నిర్లక్ష్యం చేసుకున్నాం. ఈ ధ్యాన వడకములో పూర్ణ విశ్వాసముతో, భక్తితో నేను పాల్గొంటున్నాను ప్రభువా. నిశ్శబ్దంగా మీ శరీరాన్ని, నీ మనస్సును, నీ ఆత్మను ఆ ప్రభు బంగారు చేతికి సమర్పించు. మీ ఇంట్లో దేవుని ప్రసన్నత ఉండాలని, దిగిరావాలని సకల దూతల, పునీతుల, అతిదూతల మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుకోండి. అమ్మా మరియ తల్లి, మీ బిడ్డలైన మా కొరకే విజ్ఞాపన ప్రార్థన చేయండి. నజరేతులో జోజప్ప, మరియమ్మ, యేసు క్రీస్తు జీవించిన ఆదర్శ కుటుంబములాగా మా కుటుంబాన్ని కూడా తయారు చేయండి అమ్మా. మా ఇంటికి యజమానురాలుగా రండి అమ్మా అని ఆ తల్లిని అడిగి వేడుకుందాం. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, చాలా సంతోషముతో, ఆనందముతో మన తెలుగు ధ్యాన వడక మొట్టమొదటి రోజు చివరి ఆరాధనలో పాల్గొనడానికి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. మనం ఇప్పుడు దేవుని వాక్యాన్ని ఆలకించటం లేదు. ఎందుకంటే పరిశుద్ధ బలిభోజతో మనము ఈ మొదటి రోజు ప్రారంభించాం. ఉదయకాలము ఫాదర్ అనిల్ ఎస్విడి మీకు వివాహము ఒక సాంఖ్యం, ఒక దివ్య సంస్కారము అనే ఒక అంశాన్ని చక్కగా తెలియజేసి ఉన్నాడు. అలాగే సాయంకాలం 6 గంటలకి బానొక్క వివాహ జీవితములో, కుటుంబ జీవితములో భార్యకి భర్తకున్న బాధ్యతలు ఏమిటి,
అమ్మగా నాన్నగా మీకున్న బాధ్యతలు ఏమిటి అని చక్కగా తెలియజేసింది. ఈ ఆరాధనలో మనం ఏం చేస్తూ ఉన్నామండి బిడ్డలారా? మిమ్మల్ని ఒకే కుటుంబముగా ఐక్యపరచిన దేవుని సన్నదిలో కూర్చొని భార్య భర్తలుగా మిమ్మల్ని జతపరచినటువంటి ఆ భగవంతుని దివ్యసప్రద సన్నిధిలో కూర్చొని మనం మన జీవితాన్ని ఒక ధ్యానం చేస్తూ ఉన్నాం. మీరు మీ సంసార జీవితాన్ని మననం చేస్తూ ఉన్నారు. ధ్యానించిన వాక్యం మనం నెమరవేస్తూ ఉన్నాం ఈ దివ్యసప్రసాద ఆరాధన సమయంలో. అందువలన నేను మిమ్మల్ని అడగబోతున్న కొన్ని ప్రశ్నలు బిడ్డలారా చెవియోకి వినండి. ఒక చెవి నుండి విని ఇంకొక చెవి నుంచి బయటకు వెళ్ళిపోవటం కాదు, అది రెండు చెవుల నుంచి మీరు విని మీ గుండెల్లోకి మీరు దాన్ని ముద్రించాలి. అప్పుడే ఈ ధ్యాన విడక మొదటి రోజు నిజంగా దేవుని ఆత్మ వలన మనం నడిపించగలుగుతాం బిడ్డలారా. అనిల్ ఫాదర్ మీకేం చెప్పారు? వివాహము ఒక దివ్య సంస్కారము. మీకు తెలుసు, సంవత్సరాల క్రితం ఒక దేవాలయంలో పెళ్లి ఆశీర్వదించబడినప్పుడు మీ పెళ్లి ఆశీర్వదించిన గురువులు మీ పెళ్లి ఎన్ని సంవత్సరాల క్రితం జరిగిందో, ఏ గురువు మిమ్మల్ని మీ పెళ్లి ఆశీర్వదించాడో మీకు గుర్తుందా లేదా నాకు తెలియదు. ఒకసారి గుర్తుంచుకోండి, మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయ్యాయి, ఎన్ని వివాహ వార్షికోత్సవాలు మీరు కొనియాడారు, గుర్తుందా అండి? ఒకసారి గుర్తుంచుకో. అలాగే మీ పెళ్ళి ఏ గురువు ఆశీర్వదించాడు, ఏ చర్చిలో మీ పెళ్లి జరిగింది, ఈ ధ్యానం మనకు కావాలి. ఎందుకంటే ఆ రోజు బిడ్డలారా గురువులు మిమ్మల్ని 3 ప్రశ్నలు అడిగాడు. ఒకటి, మీ పేరెత్తి పిలిచి పెళ్లి కావాలని చర్చికి వచ్చిన పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె పేరెత్తి పెట్టి గురువులు అడిగిన మొదటి ప్రశ్న, మీరు ఎటువంటి నిర్బంధం లేకుండా ఇష్టపూర్తిగా వివాహం ఆడటానికి వచ్చి ఉన్నారా? అప్పుడు సంతోషముతో మీరిద్దరూ వచ్చి ఉన్నాను అని చెప్పారా? అప్పుడు గురువులు 2వ ప్రశ్న అడిగారు మిమ్మల్ని, గుర్తుందండి? కొంతమందికి అసలు గుర్తే ఉండదు. అందుకే ఈ ఆరాధన ఒక ధ్యానం చేస్తూ ఉన్నాం మనం. నీ జీవితం ఏమిటి? 2వ ప్రశ్న ఏంటంటే, గురువులు అడిగారు, మీ ఎదుట నిలబడినటువంటి ఆ అబ్బాయి పేరెత్తి పట్టి, మీ ఎదుటి నిలబడినటువంటి ఆ అమ్మాయి పేరెత్తి పట్టి గురువులు అడిగిన 2వ ప్రశ్న, ఈ అబ్బాయిని లేదా ఈ అమ్మాయిని భర్తగా స్వీకరించటానికి, భార్యగా స్వీకరించటానికి నీవు సిద్ధంగా ఉన్నావా అని అడిగారు. సిద్ధంగా ఉన్నాను అని చెప్పే సమయము గుర్తుపెట్టుకోండి. అప్పుడు గురువులు 3వ ప్రశ్న అడిగారు మిమ్మల్ని, ఏమని? దేవుడు మీకిచ్చే సంతానమును శ్రీసభ కట్టడలలో దేవుని ఆజ్ఞలకి అనుకూలంగా పెంచటానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగారు. కొద్దిగా సిగ్గుతో సిద్ధంగా ఉన్నాను అని మీరు చెప్పారా లేదా? చెప్పారు. ఇక్కడ ప్రారంభిస్తూ ఉంది వివాహ ఆశీర్వాదం.
జ్ఞాన వివాహం. అందువలన పెళ్ళి అంటే ప్రియబిడ్డలారా, సంవత్సరాల వివాహ వార్షికోత్సవం వచ్చినప్పుడు కొత్త బట్టలు కొనుక్కోవటం మాత్రం కాదు, 10 మందిని ఇంటికి పిలిపించి వాళ్ళకి తిండి పెట్టడం మాత్రం కాదు, కేక్ కోసుకొని నోట్లో పెట్టడం మాత్రం కాదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, దేవుని బిడ్డలు ఈ దివ్య ప్రసాద సన్నిధిలో ఏది ఆలోచించుకోవాలంటే, నీవు ఇష్టపడి సిద్ధంగా అంగీకరించినటువంటి 3 త్రివిధ బాధ్యతలను గురించి మనం ఈ ధ్యాన వడక మొదటి రోజు ఆలోచించాలి. ఇదే కమిట్మెంట్, ఇదే వివాహ జీవిత సీరియస్నెస్, ఇదే వివాహ అంతస్తుకి తగినటువంటి ఒక వ్యక్తికి ఉన్నటువంటి బాధ్యత. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అందువలన ఒక విషయం గమనించండి, మీ పెళ్ళి దేవుడు ఆశీర్వదించినప్పుడు అన్ని ప్రార్థనలు, నీవు తాళిగట్టినప్పుడు, నీవు మెట్టలు వేళ్ళలో పెట్టినప్పుడు, ఉంగరాలు మార్చినప్పుడు, మీరు వాగ్దానం చేసినప్పుడల్లా మీ పెదవులపై ఎత్తిపట్టిన 3 పేర్లు ఉన్నాయి: తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవుడు. లేదా కత్తోలిక పేర్లు చెప్పాలంటే ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్ అంటారు. పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు, ఈ త్రిత్వైక ఘనమైన దేవుని నామం ఎత్తిపట్టుకొని నీవు నీ భార్యని స్వీకరించావు, నీవు నీ భర్తని అంగీకరించావమ్మా. ఇన్ని సంవత్సరాలు మీరు జీవించిన వివాహ జీవితములో మనము ఈరోజు 2020 సంవత్సరము నవంబర్ నెల 23వ తారీఖున ఈ దివ్య సప్రసాదం సన్నిధిలో కూర్చొని నాతో పాటు మీరు ఈ విషయాన్ని ఆలోచించాలి. అందులో మీరు ఏం మర్చిపోవద్దండి ప్రియబిడ్డలారా, ఈ ధ్యానాంశం అంటే మనము ధ్యాన వడకం అంటారు. ఏంటంటే ధ్యాన వడకం అంటే ధ్యానం చెయ్యాలి, మననం చెయ్యాలి, మెడిటేట్ చెయ్యాలి, నెమరి వేసుకోవాలి. ఇదే ధ్యాన వడకం అంటే. అందుకే ప్రియబిడ్డలారా, సాక్రటీస్ ఒకసారి చెప్పారు, అన్ అన్రిఫ్లెక్టెడ్ లైఫ్ ఈస్ నాట్ వర్త్ లివింగ్ అని. అనగా ధ్యానం చెయ్యకుండా జీవిస్తున్న ఒక జీవితం అర్ధరహితమైనది అని అర్థం. ఒకటి గుర్తుంచుకోండి ప్రియబిడ్డలారా, మీరు ఈ ఉటంబడిగా దేవునితో చేసుకున్నారు, దేవునికి మీరు మాట ఇచ్చారు. రెండవదిగా, సంఘానికి యేసు క్రీస్తు వెలనెచ్చి కొనుక్కున్న, ఆయన స్థాపించిన సంఘానికి మీరు మాట ఇచ్చారు. మూడవదిగా, ఆ సంఘానికి ప్రతినిధిగా ఉన్నటువంటి ఒక గురువుకి మీరు మాట ఇచ్చారు. నాలుగవదిగా ప్రియబిడ్డలారా, ఆ సంఘములో గమనించండి, మీ పెళ్లికి 2 సాక్షులుగా ముందుకు వచ్చారా లేదా? అమ్మాయి తరపున ఒక సాక్షి, అబ్బాయి తరపున ఇంకొక సాక్షి. 2 నిలబెట్టడం అంటే ఏంటి ప్రియబిడ్డలారా? 2 కుటుంబాలకి వారు సాక్షి, ఈ పెళ్లికి సాక్షి. ఆ 2 సాక్షుల ముందు మీరు మాట ఇచ్చారా లేదా? పెళ్లికి మీరు ఆహ్వానించినటువంటి మీ బంధువులు, మీ స్నేహితులు, మీ అమ్మ, మీ నాన్న, మీ తోడ్పుట్టువులు, ఎన్నెన్నో కలలతో, వేలాది ఆశలతో, కోరికలతో మీరు ఆహ్వానించిన వారందరి ఎదుట మీరు మాట ఇచ్చారండి. అందుకే పౌలు గారు అంటున్నారు, ప్రియబిడ్డలారా, వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని వాక్యం పలుకుతూ ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అందువలన ఈ మాట మీరు దేవునికి ఇచ్చి ఉన్నారు. ఈ దివ్య ప్రసాద ఆరాధనలో, ఈ ధ్యాన వడక మొట్టమొదటి రోజు మీరు పాల్గొంటూ ఉండగా మీరిచ్చిన మాటలు మీ మనసులో మళ్ళా గుర్తుకు రావాలి.
మళ్ళా మళ్ళా గుర్తుకు రావాలి. అప్పుడే ఎక్కడి నుంచి మీరు మీ జీవితం ప్రారంభించారు, ఎలాంటి పరిస్థితి నుండి మీరు మీ కుటుంబ జీవితం ప్రారంభించారు, నడిచి వచ్చిన దారిని ఎప్పుడు మర్చిపోకూడదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, భార్య, భర్త, అమ్మ, నాన్న, ఇది గుర్తుపెట్టుకుంటే ప్రియబులారా, ఇంకా కొట్టుకోవటానికి తిట్టుకోవటానికి మీకు టైం ఉండదు. అక్రమ సంబంధాలకి మీరు వెళ్ళిపోయేవాళ్ళు కాదు. దేవునికి మీ కుటుంబ జీవితంలో ప్రాముఖ్యత ఇచ్చి మీరు దేవునికిచ్చిన త్రిత్వగా దేవునికిచ్చిన మాట ప్రకారం కట్టబడి ఉన్నటువంటి తల్లిగా తండ్రిగా మీరుంటారు. ఈ దివ్య సప్రసాదములో ఉన్న యేసుక్రీస్తు ఆ దేవుని ప్రసన్నత నా ద్వారా నిన్ను ప్రశ్నిస్తూ ఉంది. ఈ ధ్యాన వడక మొదటి రోజు. ఇక రెండవది, మీ శ్రద్ధను, మీ ధ్యానమును నేను ఇంకొక అంశానికి తీసుకువస్తున్నా. అదేంటంటే, పాత నిబంధనలో తండ్రి దేవుడు, నూతన నిబంధనలో యేసుక్రీస్తు, ఇంకా పౌలుగా రాసిన లేఖలలో ప్రియులరా ఒక అంశాన్ని అతి శ్రేష్టమైన అంశంగా మనం వాక్యం ధ్యానిస్తూ ఉన్నాం. అదేంటంటే బిడ్డలారా, అది మీకు బాగా తెలిసినది. దేవుడు జతపరచిన జంటను ఏ మానవుడు కూడా వేరుపరపరాదు. ఆదికాండములో సృష్టి ఆరంభములో దేవుడే ఆదాము ఏవమ్మలని దీవించి వారిని కుటుంబ జీవితానికి ఆహ్వానించారు. అక్కడ 2వ అధ్యాయం 24 వచ్చిన వాక్యం పలుకుతూ ఉంది, కావుననే పురుషుడు తల్లి తండ్రులను విడనాడి ఆలికి హత్తుకుని పోవును, వారు ఇద్దరు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉంటారు. యేసుక్రీస్తు మత్తయి సువార్త 19వ అధ్యాయములో 5, 6 వచనాలలో మీరు ఈరోజు ఉదయకాలము నేను అర్పించిన పరిశుద్ధ బలిభోజలో చదివినటువంటి వాక్యం ఇదే. దేవుడు జతపరచిన జంటను ఏ మానవుడు వేరుపరపరాదు అని యేసుక్రీస్తు నొక్కి వక్కాణించారు. తండ్రి దేవుడు పలికిన మాటను. యేసుక్రీస్తు తర్వాత ప్రియులారా, అపోస్తల చర్యలు మొదలుకొని లేఖనములన్నిటిలో నాకు చాలా నచ్చిన ముఖ్యమైనటువంటి థియోలజికల్ వాక్యము పునీత పౌలు గారిది. మీరు విన్నారేమో, ఉదయకాలము పరిశుద్ధ బలిభోజులో మొదటి పట్టణము సౌభాగ్య అనేటువంటి ఆ సహోదరి చక్కగా చదివింది. పునీత పౌలు గారు ఎఫెసు రాసిన పత్రిక 5వ అధ్యాయం 31వ వచనములో దేవుడు జతపరచిన ఈ జంట ఎవ్వరు వేరుపరపరాదు. ప్రియబిడ్డలారా, గమనించండి, మీరు ఎన్ని సంవత్సరాలు మీ సంసార జీవితం ఇప్పుడు జీవిస్తూ ఉన్నారో, ఎన్ని సంవత్సరాలు కలిసిమెలిసి కూడిమాడి మీరు జీవిస్తూ ఉన్నారో, మీరెప్పుడైనా మీ మనస్సుకి ఈ తలంపు వచ్చిందా, ఈమెను వదిలిపెట్టి ఇంకొక ఆమెను చేసుకుంటే బాగుంటుందేమో అని? వీడిని వదిలిపెట్టి ఇంకొకరిని చేసుకుంటే బాగుంటుందేమో అని మీకు ఎప్పుడైనా తలంపు వచ్చిందా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇది మరణం వరకు, అంత్య శ్వాసం వరకు నీవిచ్చినటువంటి మాట. కష్టములోను, సుఖములోను, బాధలలోను, వ్యాధిలోను, సౌఖ్యములోను, అన్నిటిలోను నేను మరణం వరకు నీకు ప్రామాణికంగా ఉంటానని అక్కడ శారీరక కలయిక, మానసిక కలయిక, ఆధ్యాత్మిక కలయిక, ఇది 3 దేవుని సంకల్పములో ఉన్నాయి. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, బిడ్డలారా, మీ ఇన్ని సంవత్సరాల సంసార జీవితములో శారీరక కలయిక, మానసిక కలయిక, ఆధ్యాత్మిక కలయిక దంపతుల మధ్యలో ఉన్నాయా? చాలా కుటుంబాలలో
ఈ 3 కలయికలు ఉండవు. కొన్ని కుటుంబాలలో కేవలం శారీరక కలయికలు మాత్రమే ఉన్నాయి. జంతువులాగా, పశువులాగా అవసరాలు తీర్చుకోవటం మాత్రమే సంసార జీవితంగా మారిపోయి దుర్భాగ్యవస్థలో కొంతమంది ఉన్నారండి బిడ్డలారా. మీరు అలాంటి వాళ్ళు కాదు అని అనుకుంటున్నా. ఎప్పుడైతే ఇది లేదో బిడ్డలారా మీరు కలిసి ఉండలేరు. మానసికమైనటువంటి ఒక ఐక్యత కావాలి. రోజు ప్రార్థించే ఆధ్యాత్మిక ఐక్యత కావాలి. ఇందులో ఎక్కడెక్కడైతే పొరపాట్లు అయ్యాయో, లోటుపాట్లు వచ్చాయో, నిర్లక్ష్యం జరిగిందో, పాపములు మీరు మధ్య మధ్యలో ఎంటర్టైన్ చేసుకున్నారా ఉంటే ఈ దివ్య ప్రసాద ఆరాధనలో అది సరిదిద్దుకునే టైం, దేవునికి ఆహ్వానం ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. అందుకే ఈ ఆరాధనలో మనం ఉన్నాం. సమస్యలు ఊరక రాదండి ప్రియబిడ్డలారా. దేవుడు సమస్యలు మీ జీవితంలో తెచ్చేవాడు కాదు. యోహాను 10:10 వాక్యం ఏమంటుంది? దొంగవాడు అనగా సైతాను దొంగలించటానికి, హత్య చేయటానికి, నాశనం చేయటానికి మాత్రమే వచ్చును. ఈ అవకాశం మీరు ఇస్తే తప్పదు, సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు వస్తాయి. సాయంకాలం బానోకేం చెప్పింది బిడ్డలారా? భర్తగా, భార్యగా నీవు చేపట్టిన బాధ్యతలు, అమ్మగా, నాన్నగా నీవు చేపట్టినటువంటి బాధ్యతలు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. ఏ ఇంట్లో అయితే తల్లి తన బాధ్యత, తండ్రి తన బాధ్యత చక్కగా నిర్వహిస్తారో మీరు సంతోషముతో, ఆనందముతో జీవిస్తారు. ఏ ఇంట్లో అయితే భార్య తన బాధ్యత, భర్త తన బాధ్యత సరిగా నిర్వహిస్తారో ప్రియబిడ్డలారా మీరు ఆనందముతో, సంతోషముతో జీవిస్తారు. ఇది ఏ బాధ్యత బిడ్డలారా? కుటుంబము కట్టటానికి మీరు చేపట్టిన బాధ్యత, ఇంటిని సంరక్షించటానికి మీరు చేపట్టిన బాధ్యత, ఒక్కరినొక్కరి విషయమై శ్రద్ధ వహించటానికి మీరు తీసుకున్న బాధ్యత, అన్నిటికంటే పైన దేవునికి సాక్షిగా జీవించటానికి మీరు తీసుకున్న బాధ్యత. బిడ్డలారా ఈ బాధ్యతలు మీరు సరిగా నిర్వహించారా? ఆలోచించుకో. నాకు తెలుసు ఈ 2020లో కరోనా మహమ్మారి వలన పూజ లేదు, దివ్య ప్రసాద ఆరాధన మీకు లేదు, పాప సంగీతం చేయటానికి గురువులు లేరు, సంఘములో వెళ్ళి మాస్టర్లు పాల్గొనే అవకాశం మీకు లేదు. అందుకే ఈ దివ్య ప్రసాద ఆరాధనలో ప్రియులారా ఈ 2 అంశాలని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి, 2 చేతులు మీ గుండె మీద పెట్టండి ప్రియబిడ్డలారా. పరిశుద్ధ దివ్య సంస్కారం అనే వివాహ సాంఖ్యములో నీ బలహీనతలు, నీ శోధనలు, నీవు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, నీ నిర్లక్ష్యము, నీ మర్చిపోయినటువంటి ఆ దేవుని ప్రణాళికలు నిన్ను ఈరోజు సమస్యలకి, ఇబ్బందులకి దారి తీశాయా? నీవు దేవునికి ఇచ్చిన మాట సరిగా నిర్వహించటానికి వెనక్కాడావా? మరణం వరకు కలిసిమెలిసి కూడిమాడి ఉంటానని ఇచ్చిన మాట మర్చిపోయావా? నీవు చేపట్టిన బాధ్యతలు సరిగా నిర్వహించకుండా నిర్లక్ష్యం వలన నీవే నీ ఇంటికి సమస్యలు తెచ్చుకున్నావా? నీవే నీ భార్యని, భర్తని అసగించుకున్నావా? నీవే నీ పిల్లలని సరిగా
దేవుని ఆజ్ఞలయందు కత్తోలిక శ్రీసభ కట్టడాలనందు నడిపించలేకపోయావా? ఇన్ని సంవత్సరాలుగా నీవు జీవించిన జీవితాన్ని ఈ ఆరాధనలో ఒక్క నిమిషం మనసులో తలుచుకోండి బిడ్డ. ఎక్కడెక్కడ పొరపాడయ్యాయి, ఎక్కడెక్కడ సైతాను ప్రవేశించాడు, ఎక్కడెక్కడ మీరు వెనక్కాడారు, ఎక్కడెక్కడ మీరు పొరపడుచున్నారు, ఎక్కడెక్కడ దేవుని నుంచి బయలుదేరికి వెళ్ళిపోయారు. ఈ ధ్యాన వడకం నీ కుటుంబం కట్టటానికే దేవుడు ఏర్పరచాడండి. ఈ ధ్యాన వడకం నీ కుటుంబంలో నూతనీకరణ తీసుకురావటానికి దేవుడు నిన్ను ఆహ్వానించాడండి. ఈ 2020 సంవత్సర చివరి అవకాశం నీకు దేవుడు ఇస్తూ ఉన్నాడండి. ఒక్క నిమిషం రెండు చేతులను గుండె మీద పెట్టి కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చొని ధ్యానించు. పొరపాడైంది అంటే, తప్పులు జరిగాయి అంటే, సైతానుకు అవకాశం ఇచ్చావంటే, కుటుంబం శిథిలమైపోయింది అంటే, దేవుని సంకల్పం నెరవేరకుండా పోతూ ఉంది అంటే, ఈ దివ్య ప్రసాదారాధనలో ఒక సంపూర్ణ సమర్పణ మనం చేసుకోబోతూ ఉన్నాం. సంపూర్ణ సమర్పణ, షరత్తు లేని సమర్పణ, కండిషన్స్ లేని సమర్పణ. నీ కుటుంబాన్ని ఆయన నూతనీకరిస్తాడు, నిన్ను ఆయన నడిపిస్తాడు, నిన్ను ఆయన బలపరచబోతూ ఉన్నాడు. నేను చెప్పే ప్రార్థన గొంతెత్తి స్వరములెత్తి విశ్వాసముతో నా తర్వాత మీరు చెప్పండి. అందరూ దివ్య సప్రసాదములో వేంచేసి ఉన్న నా దేవా తండ్రి దేవా యేసు క్రీస్తువా పావనాత్మ దేవా నీకే స్తోత్రము ఆరాధన వందనములు భార్యాభర్తగా అమ్మ నాన్నగా వివాహమనే సాంఖ్యము ద్వారా మమ్మలని జతపరచినందులకు మీకే స్తోత్రములు. మేము జీవించిన ఇన్ని సంవత్సరాల వైవాహిక జీవితములో మేము చేసిన తప్పులను పాపములను పొరపాటులను నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. ప్రభువా నీకిచ్చిన మాట నిర్లక్ష్యం చేసినందుకు నేను బాధపడుచు ఉన్నాను. నా భర్తకి నా భార్యకి నేనిచ్చిన మాటను నిర్లక్ష్యం చేసినందుకు నేను బాధపడుచున్నాను. నా బాధ్యతలు సరిగా నిర్వహించలేక నేను చేసిన అన్ని పొరపాటులను బట్టి నేను దుఃఖిస్తూ ఉన్నాను. ప్రభువా నా కుటుంబములో నా సంసార జీవితములో నీవు మాకిచ్చిన పిల్లలని బిడ్డలను సరిగా ప్రేమించి దేవుని ఆజ్ఞలయందు శ్రీ సభ కట్టడాలయందు నడిపించటానికి నేను వెనక్కాడినందుకు బాధపడుచు ఉన్నాను. సైతానుకు పాపము వలన అవకాశమిచ్చి నా కుటుంబములో సమస్యలు ఇబ్బందులు మనస్పర్ధలు కోపతాపాలు చెడు అలవాటులకి అవకాశమిచ్చి
నా శరీరానికి నా శరీరానికి మనస్సుకు ఆత్మకున్న పవిత్రతను పోగొట్టుకున్నందుకు మా ఇంటిని అపవిత్రమైన ఒక స్థలముగా మార్చినందుకు నేను సంతాపపడుతున్నాను. యేసయ్యా, ఈ దివ్య సప్రసాదములో వేంచేసి ఉన్న నా రక్షకుని సన్నిధిలో నా శరీరాన్ని నా మనస్సును నా ఆత్మను అంకితం చేస్తూ ఉన్నాను. నా భార్యని నా భర్తను నా పిల్లలను అమ్మ నాన్నలను తోడ్పట్టువులను నీ పాదాల చెంత సమర్పిస్తూ ఉన్నాను. ప్రభువా, వారందరి ఎడల నేను చేసిన పాపములకు దోషములకు అవినీతి కార్యములకు నేను పాపక్షమాపణమును కోరుకుంటూ ఉన్నాను. ప్రభువా, నీ కలువరి రక్తముతో నా తల నుండి అది కాళ్ళ వరకు నన్ను కడిగి శుద్ధి చేయండి. మా ఇంటిని ఆ కలువరి రక్తముతో కడిగి శుద్ధి చేయండి. నా మనస్సును శుద్ధి చేయండి. నా ఆలోచనలను శుద్ధి చేయండి. నా మాటలను శుద్ధి చేయండి. నా వినికిడిని శుద్ధి చేయండి. నా చేతులను శుద్ధి చేయండి. నా కాళ్ళను శుద్ధి చేయండి. నా సంబంధాలను శుద్ధి చేయండి. ప్రభువా, మా కుటుంబాన్ని మా ఇంటిని సంపూర్తిగా ఇదిగో నీ బంగారు చేతికి సమర్పిస్తూ ఉన్నాను. మా కుటుంబ జీవితములో మా ఇంట్లో యజమానిగా నువ్వే ఉండండి. నువ్వే రండి దేవా. మాకు ఆదర్శముగాను శక్తిగాను బలముగాను మాతో ఉండమని ప్రభువా, ఈ ఆరాధనలో నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. నీవు లేక నేను ఏమీ చేయలేను. నీ జ్ఞానము లేక నీ బుద్ధి లేక నీ ఆలోచన లేక నేను ఏ సత్కార్యములు చెయ్యలేను. ఈ తెలుగు ధ్యాన వడకములో మొట్టమొదటి రోజు ఈ ఆరాధనలో పూర్తిగా నేను నా కుటుంబ సభ్యులు పాల్గొంటూ ఉంటున్నారు. మా విశ్వాసమును బట్టి మా నమ్మకాన్ని బట్టి మా ప్రార్థనను బట్టి ఈ ధ్యాన వడకాన్ని బట్టి మేము ఆలకించిన వాక్యాన్ని బట్టి మేము అర్పించిన పరిశుద్ధ బలి భోజన బట్టి ఈ దివ్య సప్రసాద ఆరాధనను బట్టి మమ్మల్ని నీ చల్లని చూపుతో చూడండి. ఈ రోజు మొదలుకొని మా జీవితాన్ని మార్చండి. ఈ రోజు మొదలుకొని మమ్మల్ని దైవ భక్తిలో దైవ ప్రేమలో నడిపించండి. మాకు విరోధి అయినా మా శత్రువైన సైతానును మా జీవితముల నుండి మా కుటుంబముల నుండి తరిమివేయండి. మేము పూర్తిగా మీ తిరుహృదయానికి అంకితమవుతూ ఉన్నాము. మీ నామానికి అంకితమవుతూ ఉన్నాము. నీ వాక్యానికి ఆత్మ సమర్పణ చేస్తూ ఉన్నాము. మీ బలమైన హస్తము మా మీద ఉంచండి. మా ఇంటి మీద ఉంచండి. నా బిజినెస్ మీద ఉంచండి. నా వ్యాపారం మీద ఉంచండి.
మా వ్యాపారం మీద మా ఉంచండి, వ్యవసాయం మీద ఉంచండి, మా వ్యవసాయము మీద మా ఉంచండి, సంబంధాల మీద ఉంచండి, మా సంబంధాల మీద మా ఉంచండి, పిల్లల మీద ఉంచండి, మా పిల్లల మీద ఉంచండి, మా అనారోగ్య అవస్థ మీద ఉంచండి, మా అనారోగ్య అవస్థ మీద నా ఉంచండి, అప్పుల సమస్య మీద ఉంచండి, నా అప్పుల సమస్య మీద ఉంచండి, మా ఒంటరితనములో ఉంచండి. నా ఒంటరితనములో ఉంచండి. ప్రభువా ప్రభువా, ఈ రోజు మొదలుకొని ఈ రోజు మొదలుకొని మరణం వరకు, మరణము వరకు, అంత్యశ్వాసం వరకు అంత్యశ్వాసము వరకు నేనిచ్చిన మాట ప్రకారము జీవింతునని మాట ఇస్తూ ఉన్నాను. మాట ఇస్తున్నాను. నీకే మహిమ కలుగునగాక, నీకే మహిమ స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునుగాక, ఆరాధన కలుగునగాక, ఆరాధన కలుగునుగాక, ఘనత కలుగునగాక, ఘనత కలుగునుగాక, మహిమ కలుగునగాక. మహిమ కలుగునుగాక. బిడ్డలారా, మీరందరూ రెండు చేతులు పైకి లేపండి. రెండు చేతులు పైకి లేపట్టమంటే మనము నిస్సహాయ అవస్థలో ప్రభువుని ఆహ్వానిస్తూ ఉన్నాం. రెండు చేతుల పైకి లేపట్టమంటే ప్రభు వైపు సహాయ హస్తం మనం ఎత్తుతూ ఉన్నాము. రెండు చేతుల పైకి లేపట్టమంటే పూర్ణిగా మనము అంకితమైపోతూ ఉన్నాము. రెండు చేతుల పైకి లేపట్టమంటే ప్రభు సహాయం కోసం మనం అడుగుతూ ఉన్నాము. మీరు ఈ టీవీ స్క్రీన్ ముందు ఎంతమంది అయితే ఉన్నారో, మీ మొబైల్ స్క్రీన్ ముందు ఎంతమంది అయితే ఉన్నారో, రెండు చేతులు మీరు పైకి లేపండి. ఈ ఆరాధన మీ ఇంటిలో జరుగుతూ ఉంది అని, దేవుడు మీతో మీరు డైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నాడని, ఆ దేవుని ప్రసన్నత మీ ఇంట్లో ఇప్పుడు ఉంది అని, మిమ్మల్ని దేవుడు తన సన్నిధికి ఆహ్వానిస్తూ ఉన్నాడని నమ్మకముతో విశ్వాసముతో రెండు చేతుల పైకి లేపి ఆ భగవంతుని త్రిత్విక దేవుణ్ణి, నిన్న జతపరచిన దేవుణ్ణి చేతులైతే స్తుతించి పాడుతూ ఆరాధిద్దామా? హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతించు స్తుతించు, అందరూ స్తుతించు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతించు స్తుతించు, చేతుల పైకి లేపి స్తుతించు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, రెండు చేతులు మీ ముందు మెల్లగా తెరచి చాచి పట్టుకోండి. స్వీకరించుమా స్వీకరించుమా అని ఈ సమర్పణ పాటను మనం పాడుతూ ఉన్నాం. ఏం సమర్పించాలంటే మీ శరీరాన్ని సమర్పించాలి, మీ మనసును సమర్పించాలి, మీ ఆత్మను సమర్పించాలి. దేవుడు నీకిచ్చిన భార్యను సమర్పించాలి, భర్తను సమర్పించాలి. దేవుడు నీకిచ్చిన పిల్లలను సమర్పించాలి. మీ ఇంట్లో మీకు దేవుడిచ్చిన మీ అమ్మను నాన్నను అర్పించాలి. మీ అప్పులు అర్పించాలి. మీ ఇంట్లో ఎవరైనా చనిపోయి ఉంటే ఈ కరోనా మహమ్మారి వలన చనిపోయిన వారిని దేవునికి అర్పించాలి. నీకున్న బాధలు అర్పించాలి. సంపూర్ణ సమర్పణ, పూర్తిగా ఇక ఆయనే, ఆయన నడపడిక, ఆయన ప్రణాళిక జరిగేలాగున కళ్ళు మూసుకుందాం. రెండు చేతులు మీ ముందు తెరచి పట్టుకుని కళ్ళు తెరవద్దు. శ్రద్ధతో భక్తితో మేము ఈ పాట పాడుతూ ఉండగా మాతో కలిసి పాడండి. స్వీకరించుమా స్వీకరించుమా కష్ట సుఖముల ఈ కానుకను, ఆత్మ శరీరముల ఈ కానుకను ప్రభువా స్వీకరించండి అని కలిసి అర్పణ మనస్తత్వముతో పాడదాం. స్వీకరించుమా 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 స్వీకరించుమా
కష్ట సుఖముల కానుక ఆత్మ శరీరముల కానుక కష్ట సుఖముల కానుక ఆత్మ శరీరముల కానుక కృతజ్ఞతతో నీకు అర్పింతుము స్వీకరించుమా 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 స్వీకరించుమా. నిశ్శబ్దంగా ప్రార్థించు. బిడ్డ, నీలో ఉన్న ప్రతి బలహీనతను దేవునికి కానుకగా అర్పించండి. విధవరాలి కానుకలాగా, దేవా నేను ఇదిగో నాకున్నవి అన్ని అర్పిస్తూ ఉన్నా. నా పాపము తప్ప, నా బలహీనత తప్ప, నా శోధన తప్ప నీకు అర్పించేది ఏదీ లేదు ప్రభువా. నేను బలహీనతతో ఉన్నాను, లోటుపాటులతో ఉన్నాను, చెడు అలవాటులతో ఉన్నాను. మీ ఇంటిలో కుటుంబంలో ఉన్న ప్రతి లోటుపాటులను కానుకగా అర్పించి మాతో కలిసి పాడండి బిడ్డలారా. ఈ పాటను ప్రార్థనగా మలచి ప్రార్థిద్దాం. నాలోని బలహీనతలను నీకు సమర్పింతు ప్రభువా, నాలోని గుణగణములను నీకు సమర్పింతును. విధవరాలి కానుకవోలే తెచ్చినాను ప్రభువా, విధవరాలి కానుకవోలే తెచ్చినాను ప్రభువా. నిండుగా నా హృదయం నీకు సమర్పించగా, ఓ ప్రభువా నీకు సమర్పించగా. స్వీకరించుమా 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 స్వీకరించుమా. బిడ్డలారా, నీ ఊపిరి, నీ శ్వాస నీకు దేవుడిచ్చినటువంటి కానుక. నీ శక్తి, నీ బలం, నీకున్న మంచి ఆరోగ్యం దేవుడిచ్చిన కానుక. నీకున్న డబ్బు, నీకున్న ఉద్యోగం, నీకున్న ఇల్లు, నీవు దేని గురించి గొప్పగా చెప్పుకుంటున్నావో, ఏదైతే కలిగి ఉంటున్నానని అనుకుంటున్నావో అవి అన్ని దేవుడిచ్చిన కానుక మాత్రమే బిడ్డలారా. వాటిని ప్రభువు దేనికి సమర్పించు. ఆయన దీవించినప్పుడు 30, 60, 100 నీవు ఫలించును. దేవుడిచ్చిన ఆస్తిలో, దేవుడిచ్చిన ఐశ్వర్యముతో ప్రియులారా నీకు ఎటువంటి ఇబ్బందులు కలగవు. ప్రార్థిద్దాం. నాలోని ఈ శ్వాస నీదేగా ఓ ప్రభువా, నాలోని నీ శక్తి నీవిచ్చిన వరమేగా. అనుక్షణం నీ ప్రేమతో నన్ను ఆదుకున్న ప్రభువా, అనుక్షణం నీ ప్రేమతో నన్ను ఆదుకున్న ప్రభువా. తెచ్చాను నా జీవితము నీకు సమర్పించగా, ఓ ప్రభువా నీకు సమర్పించగా. స్వీకరించుమా 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 స్వీకరించుమా. కష్ట సుఖముల కానుక ఆత్మ శరీరముల కానుక, కష్ట సుఖముల కానుక ఆత్మ శరీరముల కానుక. కృతజ్ఞతతో నీకు అర్పింతుము
స్వీకరించుమా స్వీకరించుమా. చేతులు పైకి లేపి స్వీకరించుమా అని పాడదామా? స్వీకరించుమా స్వీకరించుమా. చేతులు పైకి లేపి స్వీకరించుమా. స్వీకరించుమా స్వీకరించుమా స్వీకరించుమా. స్వీకరించుమా స్వీకరించుమా. కష్ట సుఖముల కానుక కష్ట సుఖముల కానుక ఆత్మ శరీరముల కానుక. కష్ట సుఖముల కానుక ఆత్మ శరీరముల కానుక. కృతజ్ఞతతో నీకు అర్పింతును స్వీకరించుమా 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 స్వీకరించుమా. స్వీకరించుమా స్వీకరించుమా. నిశ్శబ్దంగా రెండు చేతుల గుండె మీద పెట్టి మళ్ళా మళ్ళా మనస్సులో ఈ పాటను పాడుకోండి. స్వీకరించుమా స్వీకరించుమా. కష్ట సుఖముల కానుక నా కన్నీటి ఫలితముల కానుక. నా వేదన ఫలితముల కానుక. నా కష్టార్జిత ఫలితముల కానుక. నీవిచ్చిన కానుక. అన్ని అర్పించు. కన్నీరు, వేదన, బాధలు, పాపము, శోధనలు, నీ బరువు, నీ బాధ్యతలు, ఏదైతే సంసార కుటుంబ జీవిత సంతోషమును నీవు పొందలేకుండా చేస్తుందో, భార్య భర్తతో నీ సుఖపడలేకపోతూ ఉన్నావో, పిల్లల ప్రేమను పొందలేకపోతూ ఉన్నావో, తల్లిదండ్రుల ప్రేమ పొందలేకపోతూ ఉన్నావో, ఏ దుష్ట శక్తి అయితే నిన్ను వేధిస్తూ ఉందో అర్పించు. ఇదే అనుకూలమైన సమయము, ఇదే స్వీకార్యమైన సమయము. మన ధ్యాన వడక మొట్టమొదటి రోజు అర్పించు, పూర్తిగా అర్పించు. నీ అర్పణను బట్టి రాబోయే 4 రోజులు గొప్ప దీవెనలు, గొప్ప ఆశీర్వాదములు, గొప్ప విడుదల బిడ్డలారా మీరు పొందబోతూ ఉన్నారు. మీ ఇంటిని ఆయన నూతనీకరించబోతూ ఉన్నాడు. అన్ని సమర్పించు, సమర్పించు, నిశ్శబ్దంగా సమర్పించు. నీకు ఏడుపు వస్తుందా? నీకు బాధ కలుగుతూ ఉందా? శూన్యముగా ఉన్నామని అనిపిస్తూ ఉందా? ఏది సాధించలేకపోయాననిపిస్తుందా? పాపం మీద పాపం మూటగట్టుకున్నాని అని అనిపిస్తూ ఉందా? దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయాను అని అనిపిస్తూ ఉందా? పాపబోధం కలుగుతూ ఉందా? పశ్చాత్తాపం కలుగుతూ ఉందా? దేవుని ప్రసన్నత నీ ఇంటిలో ఉంది అని అర్థం. దేవుని ఆత్మ నిన్ను పట్టుకున్నాడు అని అర్థం. నిన్ను ఆయన స్పర్శించాడు అని అర్థం.
నిశ్శబ్దంగా ఆయన ప్రసన్నతను అనుభవించుకో. నిశ్శబ్దంగా నిన్ను అర్పించుకో. నీ ఇంట్లో దేవుడు తన ప్రసన్నతతో దిగి వచ్చాడు అని అర్థం. అసంఖ్యం దూతలు మీ ఇంట్లో తిరుగాడుచూ ఉన్నారు అని అర్థం. నిన్ను దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు అని అర్థం బిడ్డా. నిన్ను ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు అని అర్థం బిడ్డలారా. నీ కుటుంబాన్ని ఆయన కట్టపోతూ ఉన్నాడని అర్థం బిడ్డలారా. నీ కుటుంబాన్ని ఆయన నూతనీకరించబోతూ ఉన్నాడని అర్థం బిడ్డలారా. గొప్ప సమయం. ఆయన స్వరము ఆలకించు. నాతో మాట్లాడండి ప్రభు అని ప్రార్థించు. ఆయన స్వరము ఆలకించు. నీ గుండెలో నీ మనస్సులో ఎలాంటి ప్రేరణ కలుగుతూ ఉంది, నీకు ఎలాంటి సందేశం నీకు అని అందిస్తూ ఉన్నాడు. నిశ్శబ్దంగా ఉండు. సామువేలు పలికినట్లుగా, చిత్తం ప్రభు, నీ దాసుడు ఆలకిస్తూ ఉన్నాను అని చెప్పు. చిత్తం ప్రభు, నీ దాసురాలు ఆలకిస్తూ ఉన్నారు అని చెప్పండి. నిశ్శబ్దంగా నీ గుండెలో, నీ మనస్సులో, నీ హృదయములో Jesus. Thank you, Jesus. Praise you, Jesus. Worship you, Jesus. Adore you, Jesus. దేవా, నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తుతి, నీకే ఆరాధన. నీ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రం. ఈ తెలుగు ధ్యాన వడకాన్ని బట్టి మీకే స్తోత్రం. ఈ ధ్యాన వడక మొట్టమొదటి రోజుని బట్టి స్తోత్రం. ఈ బిడ్డలతో వాక్యం ద్వారా మాట్లాడినందుకు స్తోత్రం. పరిశుద్ధ బలిభోజ ద్వారా వారిని పోషించేందుకు స్తోత్రం. ఈ ఆరాధనలో వారిని స్పర్శించేందుకు స్తోత్రం. నీ రక్షణ కార్యములు ఈ బిడ్డల జీవితములో ఇప్పటి నుంచి ప్రారంభమగునుగాక. నీ నూతనీకరణ కార్యములు ఈ ధ్యాన వడక మొదటి రోజు నుండి ప్రారంభమగునుగాక. ఈ బిడ్డలని నీ సొంత బిడ్డలుగా చేసుకోమని ప్రార్థిస్తున్నాను. ఈ ధ్యాన వడకం ఈ బిడ్డల జీవితములో ఒక నూతన ప్రారంభముగా మారునుగాక. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 బిడ్డలారా, సాధ్యమైతే మోకరించండి. మనం దివ్య సప్రసాద ఆశీర్వాదం స్వీకరించబోతూ ఉన్నాం. గమనించండి. నిన్న జతపరచిన తండ్రి దేవుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ త్రిత్విక దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నారు. నీ ఇంటిని ముద్రించబోతూ ఉన్నారు. నీ శరీర మనస్సు ఆత్మలు ముద్రించబోతూ ఉన్నాడు. శరములు వంచి సాధ్యమైతే సాగిలపడి ఆ ప్రభు సన్నిధిలో దివ్య సప్రసాద ఆశీర్వాదం కోసం ప్రార్థించండి. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు
పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి మీ ఇంటిని మీ కుటుంబమును ముద్రించునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, కుటుంబ నూతనీకరణ తెలుగు ధ్యాన వడక మొదటి రోజు అయిపోయింది. ప్రశాంతంగా ఈ రాత్రి విశ్రాంతి తీసుకోండి. రేపు మంగళవారము యథావిధిగా ఉదయం 6 గంటలకి పరిశుద్ధ దివ్య బలిభోజతో మనం ప్రారంభిస్తూ ఉన్నాం. 4 సెషన్స్ ఉన్నాయి. బిడ్డలారా, ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, 7 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంకాలము 6 గంటల నుంచి 7 గంటల వరకు, 7 గంటల నుంచి 8 గంటల వరకు అందరితో ఈ యొక్క సందేశాన్ని మీరు అందించండి. సాధ్యమైనంత వరకు అన్ని కుటుంబాలను ఈ ధ్యాన వడకములో పాల్గొమని మీరు చెప్పండి. మీరు రక్షణ సువార్త అందించేవారుగా మారుతారు. దేవుడు మిమ్మల్ని ఈ ధ్యాన వడకం ద్వారా గొప్పగా దీవించునుగాక. హ్యావ్ ఏ వండర్ఫుల్ గుడ్ నైట్ అండ్ గాడ్ బ్లెస్ యూ.